ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరులకు వందనములు శుభములతో మరి ఇజ్రాయెల్ నుండి మీ సహోదరుడు ఆంధ్రయ్య. మరి ఈరోజు కర్మేలు పర్వతానికి రావడం జరిగింది. మరి ఏలియా ఎక్కడైతే మరి బయలు ప్రవక్తలను మరి ఆయన సవాలు చేసి యెహోవా దేవుడైతే యెహోవాని విశ్వసించుడి, బయలుదేవత దేవుడైతే బయలుదేవతని విశ్వసించుడి అని మరి వారికి సవాలు చేసి మరి వారితో ఆయన చేసిన మరి ప్రకటనను గురించి మరి అల్లుడు గారు వివరించే ముందు మీకు మరి ఇక్కడ నుండి ఇదిగో ఏలియా గారి యొక్క ఓకే అంకుల్ చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మనం నిలబడిన ఈ యొక్క స్థలము కర్మేలు పర్వతం. బైబిల్ గ్రంథంలో మనము చాలా ప్రాముఖ్యమైన పర్వతంగా ఈ యొక్క కర్మేలు పర్వతాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క కర్మేలు పర్వతము మరి రెండు తలంపుల మధ్య తడబడుచున్న జనాంగానికి ఏది నిజమైనదో ఏది శ్రేష్టమైనదో మరి ప్రజలకు తెలియజేసిన ఈ యొక్క పర్వతం. ఈ యొక్క కర్మేలు పర్వతము అహాబు రాజు పరిపాలిస్తున్న సమయంలో ఏలియా గారు ప్రవక్తగా ఉన్నప్పుడు మరి వర్షము కురవకూడదని ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు మరి భూమి పైన వర్షము కురవలేదు. 3.5 సంవత్సరాలు కావస్తున్న మరి జనము దేవుడి దగ్గరికి రాకుండా విగ్రహాలకు మరి మొక్కడం, విగ్రహాలను ఆరాధించడం చేస్తున్న సమయంలో మరి ఏలియా ప్రవక్త యెజబేలు, అహాబు రాజు యొక్క భార్య యెజబేలు మరి 850 మంది ప్రవక్తలని ఆవిడ పోషిస్తూ ఉంది. 450 మంది బయలు ప్రవక్తల్ని, 400 మంది అషరాదేవి ప్రవక్తల్ని యెజబేలు పోషిస్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఏలియా గారు మరి అలాగే ఆ యొక్క ప్రవక్తలందరూ ఉన్న ఈ యొక్క కొండపైన ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు, యెహోవా దేవుడైతే ఆయన్నే సేవించండి, బయలు దేవుడైతే బయలునే సేవించండి అని చెప్పేసి ఏలియా గారు పిలిపించినప్పుడు జనులందరూ వచ్చారు. మరి అక్కడ ప్రవక్తలు ఉన్నప్పుడు 850 మంది, మీరే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు కనుక ఒక విషయం నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి ఏలియా గారు చెప్తూ 2 ఎద్దులను తీసుకొని రండి, ఒక ఎద్దును నాకు ఇవ్వండి, ఒక ఎద్దును మీరు తీసుకోండి, దాన్ని ముక్కలుగా తునకలుగా కట్ చేసి ఆ యొక్క కందకాన్ని తవ్వి దానిపైన మరి బలిపీఠాన్ని పేర్చి ఏ దేవుడైతే మీరు ఆరాధిస్తున్నారో బయలుదేవతన ఆశరాదేవ మీరు దేవునికి మొక్కండి. మీరు మొక్కినప్పుడు ఆ దేవుడే కనుక అగ్నిని పంపించి ఈ యొక్క తునకలను మండిస్తే ఆ దేవుడే నిజమైన దేవుడు అని మనము మొక్కుదాం, ఆరాధిద్దాం. లేదు యెహోవానే నిజమైన దేవుడైతే యెహోవాను ఆరాధిద్దాం కనుక మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీరు ప్రారంభించండి అన్నాడు. మీరే మొట్టమొదటగా మరి మీరు బలి అర్పించడం ప్రారంభించండి అన్నాడు. ఎద్దును కట్ చేశారు, అక్కడ పెట్టారు. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు వాళ్ళు బయలు దేవతలను, వాళ్ళ యొక్క దేవతలందరినీ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. అయ్యో నువ్వు ఎక్కడున్నావు, రావయ్యా అగ్నిని పంపించు అని చెప్పేసి ఎంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏలియా అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమోరా, లేపాలేమో ఆయన్ని, మీ దేవుడు ఒకవేళ ఇదిగో ప్రయాణంలో ఉన్నాడేమోరా, వాడికి వినిపించట్లేదేమో అని చెప్పేసి ఇలాగా ఏలియా వారిని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఒళ్ళు రక్తము కార్యాంత మట్టుకు మరి వాళ్ళు కోసుకుంటూ మరి వాళ్ళు దేవుళ్ళను పిలిచినప్పుడు వాటి విగ్రహాలు అవన్నీ కనుక ఎవడును వాడికి సమాధానం చెప్పేవారు ఎవరు లేరు. అలాంటి సమయంలో మరి ఇంకా మధ్యాహ్నము కావస్తా ఉన్న సమయంలో ఏలియా గారు వచ్చేసి వాళ్ళు అప్పటి వరకు పొర్లు దండాలు పెట్టేసి ఇవి వివిధ రకాలైన మరి ఆరాధనలు వాళ్ళు చేసినప్పుడు అక్కడంతా చిందరవందరగా ఉన్నప్పుడు వాటన్నిటిని సరిచేసి పడిపోయిన బలిపీఠాన్ని నిలబెట్టి మరి ఆయన ఎత్తులు తీసుకొని తునకలుగా కట్ చేసి దానిపైన పేర్చి మరి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించగానే ఆయన ప్రార్థిస్తున్నప్పుడే యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి మరి యొక్క బలిపీఠాన్ని మండించినట్టుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాశక్తి మనకి కనపరచబడిన స్థలము ఈ యొక్క కర్మేలు పర్వతం. రెండు తడంపుల మధ్య తడబడుచున్న జనాంగానికి మరి ఇదిగో మీరు ఆరాధించేదంతా వట్టి విగ్రహాలకు ఆరాధిస్తూ ఉన్నారు, నిజమైన దేవుణ్ణి నేను అని చెప్పేసి తనకు తానుగా నిరూపించుకున్న పర్వతం ప్రవక్త ఏలియా గారి ద్వారా ఈ యొక్క కర్మేలు పర్వతం. కనుక ఈ యొక్క కర్మేలు పర్వతం పై నుంచి సర్వశుభాలు మీకు కలుగును గాక. అందరికీ ఒకసారి ఈ వ్యూని చూడండి. ఇదిగో ఏలియా గారి మరి జ్ఞాపకార్థంగా మరి ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది.
నువ్వు పక్కన